వందనాలు. ఈ దినము మరి యొక్క నూతనమైన స్థితిలో నూతనమైన దినము మీరు మాకు అందించి నూతనమైన కృపతో మమ్మలను బలపరచబోతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రవ్వా, ఆనాడు ఇశ్రాయేలీయులకు మీ మన్నాను మీరు కురిపించి వారికి ఆత్మీయంగా మీరు బలపరిచారు. ఈ దినమందు నా ప్రవ్వా, ఎట్టి విధమైన ఆహారము ఈ ఉదయకాలం మీరు వడ్డించనై ఉన్నారో ఆ రీతిగా మమ్మలను మీరు బలపరుచుకొని నడిపించి మహిమను పొందుమని ఈ గ్రూపుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ బలమైన హస్తము వారి మీద ఉంచి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యాధులైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారుపడే మంచుల నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమనునే మరువలేనయ్యా. మారని దేవుడవయ్యా, మారని దేవుడవయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమంతయు దేవుడు తోడుగా ఉండి రాత్రి కాలమందు మంచి నిద్రను మనకిచ్చి ఈ ఉదయకాలం ఎంతవరకు క్షేమముగా ఉంచి మరలా ఆయన సన్నిధిలో నడిపించిన దయానిధుడు గొప్ప దేవుడయ్యున్న యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మనము పరుగును గురించి ఈ దినమందు చెప్పుకుందామండి. పరుగు ఈనాడు చాలా మంది పరిగెట్టే పరుగే. ఎందుకంటే ఈ రోజున ధనము కొరకు పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యం కొరకు పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, నానా రకాలైన శ్రమల గురించి పరిగెట్టే వారు ఉన్నారు, నానా రకాలైన ఇబ్బందుల గురించి పరిగెట్టే వారు ఉన్నారు, నానా రకాలైన వ్యాధులతో పరిగెట్టే వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో కొన్ని పరుగులు ఉన్నాయి బైబిల్లో. దేవుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో ఈ స్థలములోనికి దాని గురించి తెలియాలి అంటే కొన్ని పరుగుల గురించి మనము తెలుసుకోవాలి. నేను చూపించే రెండు పరుగులు ఇంకా బైబిల్లో చాలా ఉన్నవి, కానీ ఇదిట్లో పరిగెట్టే కొన్ని పరుగులు ఒకటి మీరు జక్కయ్య గురించి ఎరిగిన వారే. దీని గురించి వాక్యం తీసి చదివించవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మీరందరూ చాలా బలమైన విశ్వాసులని నాకు తెలుస్తుంది. ఎందుకంటే మీ ప్రార్థనలను బట్టి, ఎందుకంటే మీరు జరిగించే ఆరాధనలను బట్టి, ఎందుకంటే మీరు ఇక్కడ నిలిచి ఉన్న మీ యొక్క స్థితిగతులను బట్టి మీరు చాలా బలమైన విశ్వాసులని నేను ఎరుగుదును.
జక్కయ్యను గురించి మీరు ఎరిగిన వారే. కానీ జక్కయ్య చాలా పొట్టివాడు. జక్కయ్య చాలా చిన్నవాడు. కానీ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఉంటున్న ఊరిలోనికొచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా యేసయ్యను చూడటానికి పరిగెట్టుకుని వెళ్ళారంటండి. ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభుల వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడటానికి వెళ్ళారు. జక్కయ్య మాత్రము తను పరిగెట్టుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి జక్కయ్యను యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తున్నాడు అక్కడి నుంచి. కానీ చుట్టూ ఉన్న యేసు ప్రభుల వారి చుట్టూ ఉన్న ప్రజలను యేసు ప్రభు చుట్టూ ఉన్న ప్రజల వైపు చూడడం లేదు. పరిగెట్టుకుని వెళ్ళిన జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కాడే, ఆ జక్కయ్యను చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అక్కడ ఉన్న ప్రజలందరూ యేసు ప్రభుని చూస్తున్నారు. కానీ జక్కయ్య వైపు దేవుని దృష్టి పడింది. ఈ రోజున చాలా మంది ఈ రోజున చాలా మంది మీకు యాడ్ అవుతాను, నేను వస్తాను అని నంబర్లు ఇవ్వచ్చు. ఈ రోజున కొన్ని కొన్ని సభల్లో, కొన్ని కొన్ని ప్రాంతాలలో నేను వెళ్తానని మాట ఇవ్వచ్చు. ఈ రోజున ఒక్కొక్క ఆదివారము నేను మందిరానికి వెళ్తాను, వెళ్ళాలి అని మాట ఇవ్వచ్చు. ఈ రోజున మీరు చేసే సువార్త దండయాత్రలో నేను వస్తాను అని మాట ఇవ్వచ్చు, ఆగిపోవచ్చు. కానీ కొన్ని కొన్ని పరుగులుంటాయి. ఆ పరుగు దేవుడు చూస్తాడు. నువ్వు పరిగెట్టే పరుగు ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఈనాడు లోకంలో చాలా మంది పరిగెడుతున్నారండి. ఆ పరుగులో బలము లేదు. ఈనాడు చాలా మంది పరిగెడుతున్నారు లౌకికమైన పరుగులు. కానీ ఆ పరుగులో బలము లేదండి. ఆ పరుగులు బలమైన పరుగులేమి కాదు. డబ్బు గురించి పరిగెట్టే వాళ్ళు ఉంటారు. ధనము కొరకు పరిగెట్టే వాళ్ళు ఉంటారు. ఐశ్వర్యము కొరకు పరిగెట్టే వాళ్ళు ఉంటారు. ఈరోజు మీరు చేసే పనిని చూచి అంటారు, ఎందుకయ్యా ఇంత సువార్తను వెళ్ళి చెప్పాలా? వీధి వీధులు గుండా నువ్వు తిరగాల? నువ్వు చెప్తేనే గాని ప్రజలు మారరా? నువ్వు పత్రిక అందిస్తేనే కానీ ప్రజలు రారా అని అనేకమైన మంది అనేక రీతులుగా నీతో మాట్లాడి నిన్ను చల్లార్చేవారు ఎదురవుతారు. కానీ నీ పరుగాపకు. నువ్వు పరిగెట్టే పరుగులో దేవుని ఆశీర్వాదం ఉన్నది. నువ్వు పరిగెడుతున్నావు, కానీ నీ పరుగును దేవుడు చూస్తున్నాడే కానీ మనుషులు చూడడు. మనుషులు ఏమాత్రమును నీ పరుగును ఆయన గుర్తించరేమో కానీ నువ్వు పరిగెట్టే పరుగు దేవుడు చూస్తాడు. ఇదిగో జక్కయ్య, నేను పొట్టివాణ్ణి కదా, నేను చాలా బలహీనుడనే, నేను పైకెత్తుతేనే కానీ నేను యేసు ప్రభుల వారిని నేను చూడలేనే అని తన యొక్క మరొగజితనాన్ని గుర్తు చేసుకోలేదు. లేక ఇదిగో తనలో ఉన్న అంగవైకల్యాన్ని ఆయన గుర్తు చేసుకోలేదు. అలా గుర్తు చేసుకున్న వాడైతే మూలను కూర్చోవాలి. అలా గుర్తు చేసుకున్న వాడైతే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలి. అలా గుర్తు చేసుకున్న వాడైతే ఏదో మూల కూర్చుని ఏడవాలి. కానీ అలా కాదే, పరిగెట్టాడు, పరిగెట్టాడు, పరిగెట్టాడు. అరు పెరగని పరుగు పరుగున పరుగున వెళ్ళి మేడు చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరా అని తన కన్నులు తీరా తెరిచి చూస్తున్నాడు అక్కడి నుంచి ఆశ కొలది. ఈ రోజున
నువ్వు పత్రిక పంచిపెట్టే పత్రికల్లో, నీ రాతలో, నువ్వు పరిగెట్టే పరుగులో నీ అలసట కనబడవచ్చు. లేకపోతే ఏదో నీ కనబడవచ్చు, నీ బలహీనత నీకు కనబడవచ్చు. కానీ నువ్వు వెళ్ళే గ్రామములో నువ్వు పరిగెట్టే నీ ఆశ ఉందే, ఆశ నీ చేతిలోంచి జారిన పత్రిక అయినా సరే అది నీ దగ్గరకు తీసుకొని వస్తుంది, అది చదివిన వాడిని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఏ రీతిగా, ఎవరిని ఎక్కడి నుంచి ఎలా వాడుకుంటాడో తెలియదు. ఈ రోజున నువ్వు ఇక్కడికి వస్తున్నావంటే నీకు చాలా ఆటంకాలు వస్తాయి. ఎక్కడి నుంచి అంటే ఇంట్లోంచే ప్రారంభమవుతాయి. ఈ గంట నువ్వు వెళ్ళాలా, నీకు చాలా పనులు ఉంటాయి కదా, చక్కబెట్టుకో. ఇది అనారోగ్య సమస్య కదా, నువ్వు వెళ్ళాలా. బిడ్డల్ని స్కూలుకి పంపించాలి, నువ్వు వెళ్ళాలా. ఉద్యోగానికి వెళ్ళాలి, నువ్వు కూర్చొని కాలా. సమయమా, ఈ సమయంలో కాదు నువ్వు ఉండవలసింది. నీ పరుగును చాలా రీతులుగా ఆపవేసే చాలా శక్తులు నీకు ఎదురవుతూ ఉంటాయి. అందుకనే మనం ఏం చేయాలంటే సమయము మార్చుకోవడమో, లేకపోతే సమయం వెనకకు నెట్టుకోవడమో చేసుకోవాలి. కొన్ని సమయాలు మనకు అనుకూలమైన సమయాలుగా ఉంచుకోకూడదు. మనం ఏ పని లేని సమయాన్ని దేవునికి ఎంచుకోవాలి. నేను నా జీవితంలో ఏదైనా సరే ప్రార్థన చేసుకున్న సమయమైనా, వాక్యాన్ని చదువుకునే సమయమైనా అది ఎలా ఉండాలంటే ఎవ్వరు పిలవలేని సమయంగా ఉండాలి. ఎవరు సమయాన్ని దృష్టిలో ఉంచుకునే సమయముగా ఉండకూడదు. సమయం ఎలా ఉండాలంటే చాలా ప్రత్యేకమైనదిగా ఉండాలి. నువ్వు పరిగెట్టే పరుగులో ఎవరు నిన్ను కాకవేయకూడదు. నువ్వు బలహీనుడువా, నీ బలహీనత పక్కన పెట్టేయి. నీ అనారోగ్యాన్ని పక్కన పెట్టేయి. నువ్వు పరిగెట్టే పరుగు దేవునికి అంగీకారమైనది. నీ పరుగు చాలా ప్రాముఖ్యమైనది. జక్కయ్య పరిగెట్టిన పరుగును, జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే పరిగెట్టాడో, జక్కయ్య చెట్టు కిందకి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి, జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చినదని చెప్పి జక్కయ్యను ఆశీర్వదించాడు. ఈ రోజున నువ్వు ఇక్కడికి వచ్చావే పరిగెట్టుకొని, నీ పనులను వదిలి, నీకున్న ఇదిగో సమస్తాన్ని వదిలి, ఈ అర్ధ గంటలో నువ్వు ఇక్కడికి వచ్చి దేవుని స్వరాన్ని నువ్వు వింటున్నావే. నీ పరుగును దేవుడు చూస్తున్నాడు. జక్కయ్యను ఏ రీతిగా అయితే దేవుడు ఆశీర్వదించాడో, నేడు నీ ఇంట దేవుడు ఉండవలసి వచ్చినదై ఉన్నది. అందుకనే ఆయన వస్తున్నాడు. కనుక నువ్వు పరిగెట్టే పరుగుల్లో దేవుని స్వరము నిన్ను ఆదరించుచున్నది. నువ్వు పరిగెట్టుకుని వచ్చావు, వ్యాధులు గుండాలు వెళుతున్నావేమో, ఆ వ్యాధిలో జయ ఉత్సవంతో నిన్ను తీసుకుని రాబోతున్నాడు. రోగము గుండా నువ్వు వెళుతున్నావేమో, రోగములో జయ ఉత్సవంతో దేవుడు నిన్ను బయటికి తీసుకుని రాబోతున్నాడు. ఉద్యోగములో వెళుతున్నావేమో, ఉద్యోగములో జయ ఉత్సవంతో దేవుడు నిన్ను తీసుకుని రాబోతున్నాడు. మరణ భయం, వ్యాధి భయం, నిందలలో, అపనిందలలో, అవహేళనలో నువ్వు పరిగెడుతున్నావేమో, దేవుని సమయాన్ని, ప్రతి సమయాన్ని వదిలి ఇక్కడికి నువ్వు పరుగును వచ్చావే మీ గ్రూపుల్లోనికి. కానీ నేను మర్చిపోవచ్చేమో, కానీ నీవు ఎంత సమయాన్ని లోకానికి అవ్వకుండా ఈ గంట సమయాన్ని దేవునికి ఇస్తున్నావో దేవుడు చూస్తున్నాడు సుమా. దేవుడేమి శక్తి లేని వాడేమి కాదు.
దేవుడేమి బలహీనుడేమి కాదు. ఆయన గొప్ప దేవుడు. నువ్వు అనుకోవచ్చు, ఈ సమయాన్ని నేను ఇస్తున్నానే, దేవుడు ఉంటాడంటావా? నా పరుగును దేవుడు చూస్తున్నాడంటావా? నా యాసను దేవుడు చూస్తున్నాడంటావా? నా యాసను దేవుని సన్నిధికి చేరుస్తున్నానంటావా? కాదు, కాదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎంత ఆశ కొలది పరిగెట్టుకొని కడకొచ్చావో, నీ కుటుంబాన్ని అంత అంచలంచలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అమ్మా, మర్చిపోకు. నిన్ను గురించి గ్రూప్ ఏర్పాటు చేయబడిందేమో. ఈ రోజున చాలా గ్రూపులున్నాయి. కొన్ని గ్రూపుల్లో చాలా బలము లేదు. కానీ ఇక్కడ దేవుని సన్నిధి బలం నిన్ను ఆవరించబడుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలిస్తేనే నువ్విక్కడికి రాగలవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఆవరించకపోతే నువ్విక్కడికి రాలేవు. కానీ నీ పరుగు దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించబోతున్నాడు. రెండో పరుగు హిజ్కియా. రెండో పరుగు ఆయన గురించి మీరు ఎరిగిన వారే. ఆయన ఏలీ గారి దగ్గర ఉన్న గెహాజీ. నయమాను జీవితంలో భయంకరమైన కుష్టి వ్యాధితో ఉన్నాడు. నయమాను చాలా తీవ్రమైన వ్యాధితో ఉన్నాడు. ఎక్కడెక్కడికో వెళ్ళాడు, వ్యాధులు తగ్గల. శాస్త్రుల దగ్గరికి వెళ్ళాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, చాలా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయనలో ఉన్న వ్యాధి ఏ మాత్రమును తగ్గలేదు. కానీ ఒక చిన్నది చెప్పింది, పలానా ప్రాంతంలో పలానా దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీ వ్యాధి తగ్గుతుంది అన్నాడు. నయమాన్ వచ్చాడు. నయమాను తన పనివాణ్ణి పంపించాడు, కానీ రాలా. ఎవరు? రాజు. ఆ రాజుని ఇక్కడికి రమ్మని చెప్పాడు. కానీ నయమాను చాలా భీకరుడయ్యాడు. నేనా వెళ్ళాలా? నన్ను కాకేశాడా? నన్ను రమ్మన్నాడా అని చాలా తీవ్రంగా కోప్పడ్డాడు. కానీ వ్యాధి తగ్గదే. తలదించుకొని వచ్చాడు. వచ్చి నిలబడ్డాడు. కానీ యేసు ఆ యొక్క ఎలీషా గారు ఆయన అంటున్నాడు, పలానా కోనేరుండి యొర్దాను నది, ఆ నదిలో 7 మార్లు మునుగు, మునిగితే నీలో ఉన్న వ్యాధి తగ్గిపోతుందని చెప్పాడు. కానీ ఆయన వ్యాధి తగ్గడం లేదు. కానీ అప్పుడు ఆ సమయంలో వచ్చాను, కనీసం మాట్లాడలేదే, ఏమి చెప్పలేదే. కానీ అక్కడికి వెళ్ళి 7 మార్లు మునిగితే ఈ వ్యాధి తగ్గిపోతుందా? ఇదేం ప్రార్థన అండి, ఇదేం వాక్ శుద్ధి అండి అని అనుకుని చాలా ధిక్కరించాడు. పక్కనున్న సైనికుడు అన్నాడు, నువ్వెక్కడెక్కడికో తిరిగాము రాజా, తగ్గలేదు. ఏమో ఈ మాటల్లో ఏముందో, ఒక్కసారి మునుగుదాం, తగ్గిందనుకో మనం ఇంటికి మనం వెళ్ళిపోతాం అని చెప్పి అన్నాడు. లోపల కోనేటిలో దిగాడు. 7 మార్లు 6 మార్లు మునిగి 7సారి మునిగి తేలేసరికి పసిపిల్లవాని దేహము ఆయన దేహములో నిగారింపు కనిపించింది. మొదటిసారి మునిగాడు, ఏది నాలో తగలేదే. రెండోసారి మునిగాడు, పోలేదే. ఈ మాటలు నమ్మకమైనవి కాదనుకున్నాడు. కానీ 7సారి మునిగి లెగిసిన వెంటనే ఆయనలో స్వస్థత వచ్చింది. అప్పుడేం చేశాడు తెలుసా? తన రాజ్యరికముని, డబ్బు, ధనమును, సిరి సంపదలను రథముల మీద వేసుకొని ఆ దైవజనుడి దగ్గరకు వచ్చాడు. దైవజనుడు అన్నాడు, నాకు ఏం అవసరంలా, నాకు ఏమి వద్దు, నువ్వు వెనుకకు తీసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. కానీ
రాజు రథమును వెనక్కి తిప్పుకొని తనదంతయు తీసుకుని వెళ్ళిపోతుంటే గెహాజీకి, ఓహో, నేను వెళ్ళాలి, అయ్యో ధనం వెళ్ళిపోతుంది అని, సర్లే ఎంతో కొంత నేను తీసుకుందామని ఆయన పరిగెట్టుకుని వెళ్ళాడు. ఆ రథాన్ని ఎదురుపడి అక్కడ ఉన్న ఆ రాజుల దగ్గర కొద్ది ధనాన్ని తీసుకుని వెళ్ళి ఆ ఇంటి కాడ పెట్టి వచ్చేసాడు. వ్యాధిని తగ్గించిన, ఒక్క మాటతో వ్యాధిని తగ్గించిన దైవజనుడు, ఒక్క మాటతో ఇదిగో సృష్టిని నిలవరిచే దేవునితో మాట్లాడిన దైవజనుడు, ఒక్క మాటతో తన హృదయ రహస్యాలను ఎరిగిన దైవజనుడు, నేను తెచ్చిన సొమ్మును కనిపెట్టగలడా అని దైవ జ్ఞానం లేదంటారా? కానీ తొందరపడ్డాడు, పరిగెట్టాడు. ఎక్కడికి పరిగెట్టాడో తెలుసా? సొమ్ము కొరకు పరిగెట్టాడు, ధనం కొరకు పరిగెట్టాడు. కానీ అడిగాడు, నువ్వెక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నాను. నువ్వు ఏ ధనం కొరకైతే పరిగెట్టావో ఆ ధనము నుంచే ఏ వ్యాధితో నయమాను అని రాజు బాధపడ్డాడో అదే వ్యాధి నీకు వెంబడిస్తూ నిన్ను అంటుకుంటుందని శపించాడు. చూచారా, ఆయన పరిగెట్టిన పరుగు వ్యాధులు పాలు చేసింది, ఆయన కృంగిపోయేటట్టుగా చేసింది. ఈ రోజున నీ పరుగు ఎలా ఉంది? నీ పరుగు దేవుని దగ్గరకు పరిగెట్టే పరుగైతే నువ్వు ఆశీర్వదించబడగలవు. దేవునికి దగ్గర పరిగెట్టే పరుగులో నీవు దేవుని యొక్క దీవెనలు పొందుకోగలవు. శాపాలు పాలవ్వవు, వ్యాధులు పాలవ్వవు, రోగిరి నూరంతలుగా అభివృద్ధి చెందుతుంది. నీ యొక్క జీవితం నూరంతలుగా ఆశీర్వదించబడగలిగిన వాడు. ఈ రోజున ప్రతి ప్రార్థన పరుడు, ప్రతి క్రైస్తవుని జీవితంలో సాక్ష్యము లేకపోతే ఈ స్థలానికి వచ్చేవారంటారా? లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క సాక్ష్యం ఉంది. నాకంటూ ఒక సాక్ష్యం ఉంది, మీకంటూ ఒక సాక్ష్యం ఉంది. అంటే నీ సాక్ష్యాన్ని ఎప్పుడు మర్చిపోకో. మర్చిపోయావా, నీ పరుగాగిపోయినట్టే. మర్చిపోయావా, లౌకికంగా పరిగెట్టినట్లే. మర్చిపోయి నువ్వు పరిగెట్టే పరుగు అది చాలా శాపములు పాలు చేస్తుంది. అతి లౌకికమైన పరుగు. కానీ నువ్వు మర్చిపోకుండా ఎక్కడికక్కడ నిన్ను నువ్వు బలపరుచుకొని నువ్వు పరిగెట్టే పరుగు ఉందే, అది దేవుని సన్నిధిలోనికి నిన్ను తీసుకొని వస్తుంది. అబ్బా, ఆ పరుగును చూచి అంటారు, ఆహా, ఎవరిదండి పరుగండి? నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సువార్త దండయాత్రలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీలో ఉన్న సాక్ష్యం ఉందే, ఆ సాక్ష్యము నీవిచ్చే పత్రికలో మండిస్తూ ఉంటుంది ఆ వ్యక్తిని. ఆ వ్యక్తిని మండిస్తే ఆ పత్రిక ఏం చేస్తుందో తెలుసా? ఒక అద్భుతమైన సెగ అక్కడ రేపిస్తింప చేస్తుంది. ఈ రోజున నీ సాక్ష్యం వెంబడ్లు పరిగెట్టు. ఒక ఆయనంట పత్రికలు పంచి పెడుతున్నాడంట. తెల్లవారుజామునే పత్రికలు 5-6 గంటలకు పత్రికలు పంచిపెడుతూ ఉంటుంటే ఆ సమయానికి ఉరేసుకోవడానికి సిద్ధపడిన కుటుంబం ఉందంట. తలుపులు కొడుతున్నారంట. తలుపు కొడుతుంటే ధనాధనమని ఊరేసుకోవడానికి పేటేసి సిద్ధపడ్డారంట. సిద్ధపడుతూ ఉంటుంటే ఎవరు తలుపు కొడుతున్నారు చూసి మళ్ళీ వెంటనే ఆ పని చేసుకుందామని తలుపు తీశాడంట. పత్రిక తీసుకున్నాడు, లోపలికి వెళ్ళాడు, పత్రిక చదువుతున్నాడు. అసలు దీనిలో ఏముందో చదివేసి మనం ఊరేసి చచ్చిపోదాం అనుకున్నాడు. దానిలో యేసుక్రీస్తువే గొప్ప దేవుడు, ఆయన తప్పించి వేరే దేవుడు లేడని చెప్పి ఆ మాట వినబడిందంట. ఎప్పుడైతే ఈ మాట చదివాడో
లోపల ఉన్న తన ఎందుకొరకైతే మరణిస్తానని అక్కడ పీట వేసుకుని ఉరి వేసుకోవడానికి సిద్ధపడ్డాడో ఆ పత్రికను చదివిన మరుక్షణము దేవుని వైపు తన హృదయాన్ని తిప్పి మోకరించడం ప్రారంభించాడంట. ప్రార్థించాడు, ఏడ్చాడు. తన హృదయములో భారమంతయు దేవుడు తీసివేసి ఆ పత్రికలు అదే పత్రిక మళ్ళీ ప్రింటించుకొని ఆ పత్రిక పంచిపెట్టడం ప్రారంభించాడంట. చూచారా, సాక్ష్యం, నీలో ఉన్న సాక్ష్యము ఏదైతే ఉందో దాని కొరకు పరిగెట్టుకో. గెహాజీ పరిగెట్టాడు, కానీ ఆ పరుగులో బలం లేదు, శాపగ్రస్తుడైపోయాడు. కానీ ఇదిగో జక్కయ్య పరిగెట్టాడు, ఆశీర్వదించుకున్నాడు. మరొక పాయింట్ చెప్పమంటారా? ఒకే ఒక పాయింట్ చెప్పి నేను ముగిచ్చేస్తానండి. అదేంటంటే, మార్తా మరియల సంగతి మీరు ఎరుగుదురు. ఇద్దరు మార్తా మరియలు. కానీ వారిద్దరూ కూడా, మార్తా యేసుక్రీస్తు ప్రభులు వారిని తీసుకొచ్చి తన ఇంటి కూర్చుండబెట్టింది. మరియా యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన పాదములు ఒత్తుతూ ఆయన ఏం మాట్లాడుతున్నాడో వింటుంది. కానీ మరియా మార్తల కాదు, యేసు ప్రభులు వారు వచ్చారని చక్కని ఆతిథ్యం ఇవ్వడానికి అనేక రీతులుగా పరిగెడుతూ ఉంది. కానీ మరియా అలా కాదు, కూర్చుని ఆయన స్వరాన్ని వింటూ అక్కడే కూర్చుంది. ఈరోజు నీవు దేవుని స్వరాన్ని వినటానికి ఇక్కడికి వచ్చావు. మార్తా తీసుకోవటానికి తీసుకొచ్చింది, కానీ పరుగులు తీయడం ప్రారంభించింది. కానీ మరియా దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన హృదయాన్ని హత్తుకుంది. ఈ రోజున నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని హత్తుకుంటున్నావో, దేవుని చేర్చుకుంటున్నావో? దేవుని చేర్చుకున్నవాడు గొప్పవాడు, కానీ దేవుని చేర్చుకోలేనివాడు గొప్పవాడు కాదు. నీవేదో ఇది మీ కానయింది కదని ఆన్ చేసి పక్కన కూర్చోబెట్టుకుంటే నువ్వు హత్తుకున్నట్టు కాదు. మార్తా దేవుడు వెళుతున్న మార్గములోంచి తీసుకొచ్చి తన ఇంటిని కూర్చొండబెట్టుకుంది, కానీ తన హృదయాన్ని హత్తుకోలేకపోయింది. ఈ రోజున నీవు మరియ వలె దేవుణ్ణి హత్తుకోవడానికి ఇక్కడికి వచ్చావు. నీవు ఇంకా చాలా బలంగా దేవుని సన్నిధికి చేరాలా? నీ పరుగు ఎలా ఉండాలంటే జక్కయ్య వలె ఉండాలి. దేవుడు తన ఇంటికి రక్షణ తీసుకొని వచ్చేదిగా ఉండాలి. 2, ఆయన గెహాజీ వలె ఉండకూడదు. ఆయన పరుగు లౌకికమైన పరుగు, శాపగ్రస్తు పాలయ్యాడు. మార్తా మరియా ప్రభువుని చేర్చుకుంది. నీవు కూడా ప్రభువుని చేర్చుకొని ఆయన కృపకు పాత్రులవ్వాలి. మనము ఈ 3 మాటలు నేర్చుకొని మరింత బలంగా మన స్వార్థ యాత్రలో, మన బ్రతుకు బాటలో మన ముందుకు సాగుదుము గాక. ఆమె. మహిమోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీకు వందనాలు. ఈ గూగుల్ మీట్లో ఎంతమంది అయితే ఉన్నారో వారి పరుగును ఆశీర్వదించు. వారి సమయంలో ఉన్నారు ప్రభువా, నీ దయగలిగిన హస్తము వారికి కేడముగా తోడుగా ఉంచి, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా నీకు అపాయమేమి కలగదు అన్న బాటలో నీ బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె. నాకు ఈ సమయం ఇచ్చిన తల్లి గారికి, అలాగే నాకు ఇక్కడ మార్గాన్ని చూపించిన జానకి సిస్టర్ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ ప్రైజ్ కలాటండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క దీవెన, స్వస్వత రక్షణ
రక్షణ ఆనందము రాకడ ధన్యత మీకును మీ కుటుంబములకును ఇప్పుడు వెలుచున్న మీ బ్రతుకు బాటకును మీరు వెళుతున్న మీ సువార్త పత్రిక ప్రచురములకును సమస్తమునకును ఆయన సన్నిధి దీవెన సన్నిధి ఆశీర్వాదము కృపాశ్యామము సదా కాలము మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ గలటండమ్మ. అక్క ప్రైజ్ లార్డ్.